తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా పుట్టిన పార్టీ, రాష్ట్ర సాధన కోసం అలు పెరగకుండా పోరాడిన పార్టీ. మరి రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయాక దాని అవసరమేంటి? తెలంగాణ ఆవిర్భావం తర్వాత చాలా మంది ఇదే మాట అన్నారు. బయటవారే కాదు, కేసీఆర్ కూడా అదే తెలిచారు. కానీ కాలం మరొకటి చెప్పింది. తెలంగాణ గట్టు మీద సందమామ, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానం. ఆ పార్టీ అంటేనే పోరు తెలంగాణ. రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు పురుడు పోసుకోవడం సహజం. జనబలంతో కదిలి స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీలు ఎన్నుంటాయి చెప్పండి. అందుకే ఆ పార్టీ అవతరణ ప్రతి ఏటా ప్రత్యేకం. రజతోత్సవ వేళ అంబరాన్నంటే సంబురం. తెలంగాణ రాష్ట్ర సమితి 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కేసీఆర్ పేరు లేకుండా తెలంగాణ చరిత్రని రాయలేం. బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా ఆ చరిత్రని ముగించలేం కూడా. అందుకే గులాబీ దళం జరుపుకుంటున్న 25 ఏళ్ల పండుగ వేళ బీఆర్ఎస్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా కేసీఆర్ గురించి మాట్లాడాలి. దాదాపు 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన పోషించిన పాత్రల గురించి, సాధించిన విజయాల గొప్పతనం గురించి చెప్పుకుని తీరాలి. భారత రాష్ట్ర సమితికి 25 ఏళ్ళు. ఈ 25 ఏళ్లలో దేశంలో ఎక్కడ ఏ ప్రాంతీయ రాజకీయ పార్టీకి రానటువంటి అరుదైన అవకాశాలను చేజిక్కించుకుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్. ఈ 25 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ మార్పు నుంచి మొదలు పెడితే వ్యూహాత్మక తప్పిదాలు, చేసిన తప్పటడుగులు అన్నింటిపై TV9 ప్రత్యేక ఫోకస్. చింతమడకలో చిన్నగా మొదలెట్టి రాజకీయ దురంధరుడిగా ఎదిగి 40 ఏళ్ల పైబడి పొలిటికల్ ప్రస్థానం. స్వరాష్ట్ర సాధకుడిగా ఆయన కీర్తి అజరావరం. 1954 ఫిబ్రవరి 17 ఎక్కడో సిద్దిపేట ఇలాఖా చింతమడకలో పుట్టిన చిన్నోడు తెలంగాణ దశను దిశను మార్చే స్థాయికి ఎదుగుతాడని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరేమో. కానీ అదే ఊహకందని నిజమైంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాస్త కేసీఆర్ గా మారింది. ఆ పేరే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అనేంతగా ఫేమస్ అయింది. ఒకప్పుడు సాదాసీదా ఎమ్మెల్యే, ఓ మాజీ మంత్రి ఆయనకు ట్యాగ్ లైన్. కానీ ఇప్పుడు ఉద్యమ రథసారథి, బీఆర్ఎస్ ఉరఫ్ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పేరు పక్కన రాసేందుకు డెసిగ్నేషన్స్ లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఆయన ప్రస్థానం అలాంటిది. ఆ ప్రస్థానంలో ఆయన సాధించిన విజయాల లాంటివి. ఎప్పుడో 70వ దశకంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన చంద్రశేఖరరావు ఆ తరువాత సిద్దిపేట ప్రజల పాలిట నిత్య చంద్రుడిగా మారిపోయారు. అయితే అదంతా అంత సులభంగా ఏమీ అబ్బలేదాయనకు. ఎన్నికల చదరంగంలో మొదటి మెట్టున ఆయనకు ఓటమే ఎదురైంది. యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న కేసీఆర్ తన రాజకీయ గురువైన మదనమోహన్ పై తొలిసారి పోటీకి దిగి ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరిన కేసీఆర్ 1985లో తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ బలమైన నాయకుడిగా అవతరించారు. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదలైన ఆయన విజయ ప్రస్థానం నేటి తెలంగాణ రాష్ట్రంలో తన అడ్డా గజ్వేల్ కు మార్చినా కొనసాగుతూనే ఉంది. తరతరాలకు మర్చిపోని విధంగా తనకంటూ తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో కొన్ని బలమైన పేజీలను సంపాదించుకున్నారు కేసీఆర్. రాజకీయంలో అలనాటి చాణక్యుణ్ణి తలదన్నేలా వ్యూహాలు రచిస్తారన్న బిరుదును సొంతం చేసుకున్న కేసీఆర్ ప్రతి అడుగులో అదే తరహా పంథాను అవలంబించారు. సిద్దిపేటకు ఒక పార్టీ తరపున తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుండి సొంతంగా ఓ పార్టీని స్థాపించే వరకైనా, ఆ తరువాత ఎన్నో డక్కాముక్కీలు తిని ఆ పార్టీని నడపడంలో అయినా, స్వరాష్ట్రాన్ని సాధించి దాన్ని ప్రగతి పథంలో నడపడంలో అయినా ఆయనది అదే వరస, అదే ఆలోచన. నేడు ప్రతిపక్ష నాయకుడిగాను తనదైన రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ప్రధానంగా కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో కీలక పార్ట్స్వాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి 1983 నుండి 2001 వరకు ఒక ఎత్తైతే,
2001 నుండి 2014 మధ్య అది మరో ఎత్తు. 2014 నుండి 2024 వరకు ఇంకో లెవెల్ అన్నమాట. 1985లో ఎమ్మెల్యేగా తొలి విజయం సాధించాక కేసీఆర్ వెనుదిరిగి చూడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లలో మంత్రిగా, ఆ తరువాత డిప్యూటీ స్పీకర్ గా కీలక హోదాల్లో పనిచేశారు. ఆ సమయంలోనే సిద్దిపేటను అభివృద్ధికి కేరాఫ్ గా మలిచిన కేసీఆర్ 2001లో తెలంగాణ ఉద్యమ జెండాను ఎత్తుకున్నారు. ఆ తరువాత ఆయన రాజకీయ జీవితం ఒడిదుడుకుల మధ్య అనితర సాధ్యమైన విజయాలను సాధించింది. ఆయన ఉద్యమ నాయకత్వంలోనే తెలంగాణకు తురుపు ముక్కల్లాంటి నాయకులు అందివచ్చారు. జయశంకర్ సర్ గైడెన్స్ లో మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ హింసకు తావు లేకుండా 14 ఏళ్ల పాటు పోరాటాన్ని నడిపించారు. 2001 వరకు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైన కేసీఆర్ 2004 ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచి ఢిల్లీ వైపు కదిలారు. మన్మోహన్ సారథ్యంలోని యూపీఏ 1లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేసిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టడంలో బలంగా కృషి చేశారు. తెలంగాణ సాధన కోసం ఎవరితోనైనా కలవడానికి సిద్ధపడిన కేసీఆర్ అదే స్థాయిలో ఎంతటి వారితో అయినా పోరాడేందుకు సై అన్నారు. అలా ఎవరికి అర్థం కాని రాజకీయ వ్యూహాలతో అనుకున్నది సాధించారు. తెలంగాణ అనే కలను నిజం చేసి చూపించారు. వచ్చిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపి పాలనా అధ్యక్షుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆ కార్యదక్షత, పట్టుదలే ఆయన పార్టీని సిల్వర్ జూబ్లీ వైపు నడిపించింది. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గోల్డెన్ జూబ్లీ వైపు నడిపిస్తోంది. పుట్టినాడు ఉండేదా పోయేదా అన్నారు ప్రత్యర్థులు. ఆ తర్వాత కానీ వారికి తెలిసి రాలేదు తమని కూకట్టి వేలితో సహా పెకిలించేస్తుందని. పొలిటికల్ ప్రత్యర్థులు అనుకున్నది వేరు, టీఆర్ఎస్ విషయంలో జరిగింది వేరు. అవమానాలని భరించి, అవరోధాలని అధిగమించి, చరిత్ర తిరగరాసి టీఆర్ఎస్ గా పుట్టి బీఆర్ఎస్ గా ఎదిగిన గులాబీదళం రాష్ట్రం తెచ్చిన పార్టీగా, అంతకు మించి ఇంటి పార్టీగా తెలంగాణలో ఒక ప్రబలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. ఉద్యమమే ఊపిరి, ప్రజాబలమే అంతులేని సిరి. 2001లో టీఆర్ఎస్ గా జననం, 2023లో బీఆర్ఎస్ గా రూపాంతరం. పాలిటిక్స్ లో 25 ఏళ్ల గులాబీ. సమైక్య పాలకులు ముష్టిగా వేసే పదవులు తమకు అక్కర్లేదంటూ కేసీఆర్ ఎగరేసిన ఆత్మగౌరవ నినాదం నుంచి పుట్టిందే టీఆర్ఎస్. తెలంగాణ సాధనే లక్ష్యంగా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఏర్పడిందే టీఆర్ఎస్. తెలుగుదేశం పార్టీ ద్వారా తనకు సంక్రమించిన అన్ని పదవులకు రాజీనామా చేస్తూ 2001 ఏప్రిల్ 21న కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తీసుకొచ్చాయి. టీడీపీకి రాజీనామా చేసిన 6 రోజులకు 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్లోని జలదృశ్యం వేదికగా వేలాది మంది తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రేమికుల మధ్య నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పురుడు పోసుకుంది. సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం యావత్ ఆంధ్రప్రదేశ్ ని షేక్ చేసింది. తెలంగాణ సాధన దిశగా అడుగులు పడేలా ఇక్కడి ప్రజల్ని కదిలించింది. తెలంగాణ కోసం యుద్ధం మొదలు పెడుతున్నా, ఈ బృహత్తరమైన లక్ష్యం నుంచి, దానికోసం వెళ్లే దారి నుంచి నేను పక్కకు తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి అంటూ టీఆర్ఎస్ పుట్టుక సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజంపై గట్టిగానే ప్రభావం చూపాయి. అందుకే ఆయన స్థాపించిన కొత్త పార్టీ వెంట లక్షలాదిగా కదిలారు జనం. ఒక్క రోజుతోనే పార్టీ ఏర్పాటు నిర్ణయానికి రాలేదు కేసీఆర్. అంతకుముందు చాలా కాలం పాటు దీనికోసం కసరత్తు చేశారనే ప్రచారం ఉంది. తెలంగాణకు చెందిన విద్యావంతులు, కవులు, కళాకారులతో చర్చించి ప్రాంత పరిస్థితుల్ని ఆకలింపు చేసుకున్నాకే కేసీఆర్ తన నిర్ణయం ప్రకటించారని చెప్తుంటారు. ఆ తర్వాత కరీంనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసుకుని సభలు ఏర్పాటు చేయడంలో మాకు సరితూగే పార్టీ భవిష్యత్తులో ఉండదు అనేలా తన పేరిట ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్. పార్టీ ఏర్పాటు కాగానే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించి నాటి రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరమైతే బొంత పొరుగును కూడా ముద్దాడుతామంటూ పొలిటికల్ గా కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ నాటి రాజకీయాల్లో కీలక మార్పులకు కారణమైంది. ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్ ఎందాకైనా వెళ్తుందనేది ఆ వ్యాఖ్యల ఉద్దేశమైనా తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలకు ఆహ్వానంగానూ అది పనిచేసింది. అందులో భాగంగానే
టీఆర్ఎస్ తో పొత్తుకు ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చింది. అప్పటికే దాదాపు 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 2004లో నాటి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ వేదికగా తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో 54 సీట్లలో పోటీ చేసిన గులాబీ పార్టీ 26 స్థానాలు గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో చేరింది. కేంద్రంలోనూ యూపీఏ 1 భాగస్వామిగా చేరిన టీఆర్ఎస్ 2 మంత్రి పదవుల్ని చేపట్టింది. మన్మోహన్ కేబినెట్ లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేసిన కేసీఆర్ కామన్ మినిమం ప్రోగ్రామ్ లోనూ తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పెట్టించడంలో సఫలమయ్యారు. అయితే తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ కాలయాపన చేస్తోందన్న కారణంతో కేంద్ర కేబినెట్ నుంచి రాష్ట్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చిన టీఆర్ఎస్ రాజకీయాన్ని ఉద్యమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నంలో రాజీనామాలు ఉప ఎన్నికలే ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆ ప్రయత్నంలో భారీ ఎదురు దెబ్బలే తగిలాయి గులాబీ పార్టీకి. నేతల తిరుగుబాటుతో పార్టీలో చీలికలొచ్చేశాయి. 2008లో 26 మంది ఎమ్మెల్యేలకు గాను 10 మంది తిరుగుబాటు బావుట ఎగరేశారు. దీంతో 16 మంది తమ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో కేవలం 7 మాత్రమే తిరిగి విజయం సాధించడం గులాబీ దళాన్ని నిరాశపరిచింది. కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ 2004-2009 మధ్య 2 సార్లు ఉప ఎన్నికలకు వెళ్లారంటేనే రాజీనామాల అస్త్రాన్ని బీఆర్ఎస్ ఏ స్థాయిలో ఉపయోగించిందో అర్థం చేసుకోవచ్చు. 2009 సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తిగా రూటు మార్చేసింది టీఆర్ఎస్ ఉరఫ్ బీఆర్ఎస్. వామపక్షాలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేసిన టీడీపీతో చేతులు కలిపిన బీఆర్ఎస్ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అంతేకాదు అప్పటి వరకు ఎటూ తేల్చని టీడీపీతోనూ తెలంగాణకు జై కొట్టించడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయింది. 2009లో 45 స్థానాల్లో పోటీ చేసిన గులాబీ సేన కేవలం 10 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఒక్కసారిగా పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్లీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపడంతో తెలంగాణ భవన్ షేక్ అయిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో టీఆర్ఎస్ పనైపోయిందన్న ప్రచారమూ ఊపందుకుంది. ఇంతలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో మరోసారి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారిపోయాయి. మరోసారి ఉద్యమ జెండాను బలంగా ఎత్తుకున్న బీఆర్ఎస్ ఈసారి పట్టు జారనివ్వలేదు. 2009 నవంబర్ 29న కేసీఆర్ తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపైంది. మరోసారి సెంటిమెంట్ రాజుకోవడంతో అప్పట్నుంచి రాష్ట్రంలో రాజకీయాలకు టీఆర్ఎస్ కేంద్ర బిందువుగా మారింది. ఉద్యమంలో సబ్బండ వర్ణాల పాత్ర ఉంది. ఉద్యోగులు, రైతులు, కర్షకులు, కార్మికులు, విద్యార్థులు ఇలా ప్రతి వర్గం ఉద్యమంలో ఉవ్వెత్తున ముందుకు దూసుకొచ్చింది. కానీ ఉద్యమానికి సంబంధించి ఏ నిరసన కార్యక్రమంలో అయినా టీఆర్ఎస్ దే ప్రధాన భూమిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2009 డిసెంబర్ 9న నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ప్రకటన చేశాక ఆంధ్ర నాయకులంతా ఎదురు తిరిగిన సందర్భంలో తెలంగాణ రాజకీయ పార్టీలన్నింటినీ ఏకం చేసి జేఏసీని ఏర్పాటు చేయడంలో టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించింది. 2010 డిసెంబర్లో వరంగల్లో టీఆర్ఎస్ నిర్వహించిన మహాగర్జన ఓ పొలిటికల్ సంచలనంగా నిలిచింది. దాదాపు 30 లక్షల మంది ఆ సభకు హాజరయ్యారని అప్పట్లో ప్రకటించారు. 14 ఏళ్ల పాటు జరిగిన ఉద్యమంలో అడుగడుగున బీఆర్ఎస్ నీడ కనిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ స్థాయిలో తన ప్రభావం చూపిన గులాబీ దళం స్వరాష్ట్ర సాధన కోసం ఎత్తిన జెండా దించలేదు, బిగిసిన పిడికిలి సడలనివ్వలేదు. 2001లో తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ 2014లో తెలంగాణ సాధించిన ఇంటి పార్టీగా చరిత్రకెక్కింది. రజతోత్సవ సభకు తరలుతోన్న గులాబీ శ్రేణులు. అధినేత ప్రసంగంపైనే సర్వత్రా ఆసక్తి. తెలంగాణలో ఇప్పుడు ఎటు చూసినా గులాబీ పండుగ కనిపిస్తోంది. బీఆర్ఎస్ 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఏడాది పొడవునా రకరకాల కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది పార్టీ హైకమాండ్. ఇప్పటికే సిల్వర్ జూబ్లీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటోన్న గులాబీ సేన వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే మహాసభకు కదిలింది. ఇప్పటికే వేలాదిగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎడ్ల బండ్లతో, కార్లతో, కాలినడకతో వరంగల్ బాట పట్టారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు కూడా చేసింది బీఆర్ఎస్. దీంతో లక్షల మంది సమక్షంలో కేసీఆర్ రీఎంట్రీ ఓ రేంజ్ లో ఉంటుందనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇది కేసీఆర్ రీఎంట్రీ కాదంటోంది బీఆర్ఎస్. ఆయన దశాబ్దాలుగా ప్రజాసేవలోనే ఉన్నారని చెప్తోంది. కేసీఆర్ గారు రీఎంట్రీ అనేది ఏముంటుందండి, ఆయన 25 ఏళ్ల కిందట ఒక పార్టీని పెట్టి మొత్తం రాష్ట్ర రాజకీయాన్ని, ఆనాటి రాష్ట్ర రాజకీయాన్ని
24 సంవత్సరాలుగా ఆయన చుట్టూ పరిభ్రమించే విధంగా చేసుకోవడమే కాకుండా అల్టిమేట్గా అనుకున్న లక్ష్యాన్ని సాధించి దశాబ్దాల కళ్ళ నెరవేర్చిన నాయకుడు. ఆయన కొత్తగా ఆయన ఎంట్రీయో రీ ఎంట్రీయో చేయాల్సిన అవసరం లేనేలేదు. కేసీఆర్ బయటికి కేసీఆర్ గారి మౌనము సంచలనమే, కేసీఆర్ గారి వాక్కు సంచలనమే, కేసీఆర్ మీటింగు సంచలనమే, కేసీఆర్ గారు బయటికి రాకపోతే కూడా సంచలనం. అధికారంలో ఉన్నప్పుడంటే ఓకే, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, అందులోనూ వరుస పరాజయాలతో డీలా పడిన పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మహాగర్జనను ఎలా నిర్వహించబోతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. సభల నిర్వహణలో తమకు తామే సాటి అన్నట్లుగా భారీ స్థాయిలో వరంగల్ ఎల్కతుర్తి వేదికగా మహాగర్జనకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవన్నీ ఒకెత్తైతే బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనేది రాజకీయంగా మరింత ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి లేదా తెలంగాణ ప్రయోజనానికి ఏ విఘాతం కలిగినా వెంటనే స్పందించే నాయకుడు. మా పార్టీ 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన ఇంటి పార్టీ, బలమైన పార్టీగా ఈ ఢిల్లీ పార్టీలను ఎదుర్కోవడానికి ఎందుకు ఉండాలి? వాళ్ళ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే కూడా తెలంగాణ పరిస్థితి గుండు సున్నా ఎట్లా అయిపోయింది, అన్ని విషయాలు కూడా కేసీఆర్ గారు మాట్లాడతారు. దాంతోపాటు సహజంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో మా పందా, ఇవన్నీ కూడా వారు వివరంగా చెప్తారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై అప్పుడప్పుడు విమర్శలు గుప్పించడమే తప్ప ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో మాట్లాడని కేసీఆర్ పార్టీ రజతోత్సవం వేడుకల్లో ఏ అంశాలను ఎత్తుకుంటారనేది కీలకంగా మారింది. తమను కాదని కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని ప్రజలపై కేసీఆర్ కోపంగా ఉన్నారన్న చర్చ జరుగుతోన్న వేళ కత్తి వేరొకరికిచ్చి యుద్ధం తనను చేయమంటే ఎలాగంటో గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. అయితే ప్రతిపక్ష నేతగా ప్రజలపై అలగడం సరైంది కాదనే అభిప్రాయము వ్యక్తమవుతోంది. ఉద్యమం చల్లారినప్పుడల్లా తన ప్రసంగంతో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసిన కేసీఆర్ నేటి ప్రతికూల పరిస్థితులను కూడా అలాగే చూడాలని సలహా ఇస్తున్నారు. అయితే ఎప్పుడేం మాట్లాడాలో కేసీఆర్ కు బాగా తెలుసంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక చారిత్రాత్మక సభ అవుతుంది. కాబట్టి ఇది అటు కార్యకర్తలకు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. భవిష్యత్తుకు భరోసా కల్పించేటువంటి ఒక అద్భుతమైన సమావేశం. తెలంగాణకు భరోసా, భారత రాష్ట్ర సమితికి భరోసా, అభివృద్ధికి భరోసా అని మేము భావిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును తీసుకోవడానికి అస్సలు ఇష్టపడని కేసీఆర్ కాంగ్రెస్ పేరుతోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అసెంబ్లీకి రావాలంటూ పదే పదే రేవంత్ రెడ్డి కోరుతున్నా కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించకపోవడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు, మరోవైపు ముంచుకొస్తోన్న స్థానిక సంస్థల ఎన్నికలు వెరసి నిస్తేజమైన పార్టీలో ఉత్తేజం తీసుకొచ్చేందుకు పార్టీ రజతోత్సవ వేళ కేసీఆర్ ఏం చెప్పబోతున్నారన్నదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలను టార్గెట్ చేసేలా, తెలంగాణ ప్రజల్ని మళ్లీ తమ వైపు తిప్పుకునేలా బాస్ స్పీచ్ భారీ స్థాయిలో ఉంటుందని గులాబీ దళం గంపడాసుతో ఉంది. మరి ఉద్యమాల గడ్డ ఓరుగలులో జరుగుతోన్న రజతోత్సవ సభ అటు బీఆర్ఎస్ పార్టీని, ఇటు తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుంటున్న గులాబీ పార్టీకి నిజానికి ఇది టఫ్ టైం. సాధించిన విజయాలే కాదు, ఫ్యూచర్లో చాలా టార్గెట్స్ కూడా ఉన్నాయి. చేజారిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడం, దేశ స్థాయిలో విస్తరించాలన్న పొలిటికల్ అంబిషన్స్ని తిరిగి పట్టాలకెక్కించడం, ఇక 4 ఏళ్ల పాటు ప్రతిపక్ష పాత్రని సమర్థవంతంగా పోషించడం, అంతర్గతంగా ఉన్న పార్టీ అంశాలని పరిష్కరించుకోవడం, వీటన్నిటితో పాటు సామాన్య కార్యకర్తలు కూడా తమ మనోభావాల్ని అధిష్టానం వినాలంటూ చేస్తున్నటువంటి డిమాండ్, వీటన్నిటిని కూడా పరిష్కరించుకుంటే బీఆర్ఎస్ పార్టీ మరో 25 సంవత్సరాల పాటు మరింత సమర్థవంతంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. వరంగల్ నుంచి కెమెరామెన్ నవీన్తో రాకేష్, TV9.